హలో ఎవ్రీవన్. ఈరోజు క్లాస్లో షేర్ వాల్యుయేషన్ గురించి తెలుసుకుందాము. కార్పొరేట్ అకౌంటింగ్ యూనిట్ 3 ప్రకారం మనం గుడ్విల్ యొక్క అవసరం ఏంటి, గుడ్విల్ ఏ పద్ధతిలో వాల్యూ చేసుకోవడం అనేది జరుగుతుంది, అంటే విలువ లెక్కించడం అనేది ఏ పద్ధతి ప్రకారం చేసుకోవడానికి అవకాశం ఉందో తెలుసుకున్నాము. సో ఇప్పుడు షేర్ వాల్యుయేషన్, వాటా విలువ లెక్కించడం. ఈ వాటా విలువ లెక్కింపు అనేది ఎందుకు అవసరం, అసలు వాటా అంటే ఏంటి? ఆల్రెడీ మనం యూనిట్ 1లో షేర్ వాల్యుయేషన్ అంటే షేర్స్ ఎన్ని, ఎందుకు షేర్స్ని సేల్స్ చేస్తారు, హౌ మెనీ టైప్స్ ఆఫ్ షేర్స్ అని చెప్పి మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు అసలు ఈ షేర్ యొక్క అవసరం ఏంటి, అంటే ఎందుకు విలువను లెక్కించాలి, అదేవిధంగా ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్స్ తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ సెడ్ షేర్ మీనింగ్. సో మనం ఆల్రెడీ ఎన్ని రకాల షేర్స్ ఉన్నాయి, షేర్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం ఫస్ట్ యూనిట్లో. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తున్నాను. షేర్ మీనింగ్, అదేవిధంగా ఎన్ని రకాల షేర్స్ ఉన్నాయో మరొకసారి తెలుసుకుందాం. The share capital of a company divided into small units, shares. Shares are offered to the public for subscription. యాక్చువల్గా కంపెనీని ఎస్టాబ్లిష్ చేసే ప్రమోటర్స్ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో క్యాపిటల్ క్లాజ్ అనేది ఒకటి నిర్ణయించడం జరుగుతుంది. సో యాజ్ ఎ క్యాపిటల్ క్లాజ్ డిసైడెడ్ టు క్యాపిటల్, దట్ మీన్స్ ఆథరైజ్డ్ క్యాపిటల్. అంటే కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడానికి ముందుగానే కంపెనీకి క్యాపిటల్ ఎంత అవసరం అనేది నిర్ణయించడం జరుగుతుంది. దాన్ని మనం అధీకృత మూలధనం అని పిలవడం జరుగుతుంది. ఈ మూలధనాన్ని డివైడెడ్ ఇంటూ స్మాల్ యూనిట్స్, అంటే చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేయడాన్ని మనం షేర్స్ అని పిలవడం జరుగుతుంది. అంటే ఎంత మూలధనం కావాలన్నది నిర్ణయించిన తర్వాత మనం దాన్ని భాగాలుగా విభజించడం అనేది వీలవుతుంది. షేర్స్ ఆఫర్ టు ద పబ్లిక్ ఫర్ సబ్స్క్రిప్షన్. ఇక్కడ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసే వ్యక్తుల్ని ప్రమోటర్స్ అని పిలవడం జరుగుతుంది. ఈ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రమోటర్స్ పబ్లిక్ని ఆఫర్ చేస్తూ ప్రాస్పెక్టస్ తయారు చేయడం జరుగుతుంది, అంటే పరిచయ పత్రంని జారీ చేయడం జరుగుతుంది. సో పరిచయ పత్రంలో మెయిన్ కంటెంట్స్ ఏంటంటే నేచర్ ఆఫ్ కంపెనీ బిజినెస్, అదేవిధంగా ప్లేస్ అండ్ ఆబ్జెక్టివ్స్, వీటన్నిటిని కూడా డిస్ప్లే చేస్తూ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్లయితే కనుక ఇన్వెస్ట్మెంట్కి అమౌంట్ అంటే రెవెన్యూ అనేది ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళని ఆకర్షించడానికి ప్రయత్నించడం జరుగుతుంది. వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ అనేది ఉందో పీపుల్కి, వాళ్ళు షేర్స్ని పర్చేస్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రిప్షన్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ క్యాపిటల్ అమౌంట్, అంటే చందా అని పిలవడం జరుగుతుంది. ద పర్సన్ హూ పర్చేసెస్ ఏ షేర్ ఈజ్ కాల్డ్ షేర్ హోల్డర్. ఈ పబ్లిక్కి ఆఫర్ చేసిన తర్వాత ఇంట్రెస్టెడ్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపెనీలో అమౌంట్ని ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది. అంటే అమౌంట్ని ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తారంటే షేర్స్ని పర్చేస్ చేయడం ద్వారా చేయడం జరుగుతుంది. ఈ పర్చేస్ చేసిన వ్యక్తులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని షేర్ హోల్డర్స్, వాటాదారులు అని పిలవడం జరుగుతుంది. ద షేర్ క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ meant for a long-term requirement become it need not paid during the lifetime of the company. సో ఇది లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్ అని చెప్పొచ్చు అనమాట. అంటే కంపెనీ ఉన్నంతకాలం ఖచ్చితంగా క్యాపిటల్ అనేది ఉండాలి, దీన్ని తిరిగి పే చేయడం అనే అవసరం అనేది ఉండదు. లైఫ్ టైం అంటే కంపెనీ యొక్క టోటల్ కాల పరిమితి, అంటే కంటిన్యూస్ ప్రాసెస్ బిజినెస్ అనేది. సో ఈ కంటిన్యూస్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో ఎప్పుడూ కూడా అమౌంట్ వెనక్కి ఇచ్చేసి వాళ్ళని పంపించడం అనేది జరగదు. సో కాబట్టి దీన్ని మనం లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్గా కూడా చెప్పుకోవచ్చు. ద షేర్స్ ఇష్యూడ్ బై కంపెనీ కెన్ బి బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ 3 classes, నేమ్లీ ప్రిఫరెన్షియల్ షేర్స్, ఈక్విటీ షేర్స్, డిఫర్డ్ షేర్స్. సో మనం 3 రకాల షేర్స్ని పబ్లిక్ కంపెనీ అనేది ఇష్యూ చేస్తుంది, ప్రైవేట్ కంపెనీ ఇష్యూ చేయడం జరుగుతుంది, పబ్లిక్ కంపెనీ కూడా. ఇక్కడ మనం ఆల్రెడీ ఈ షేర్స్ మీనింగ్ ఏంటి, పర్పస్ ఏంటి అనేది తెలుసుకున్నాము. సో జస్ట్ ఇప్పుడు ఏంటంటే షేర్స్ ఎన్ని రకాలు,
ప్రిఫరెన్షియల్ షేర్స్ మీన్స్ ఆధిక్యపు వాటాలు అని పిలవడం జరుగుతుంది. ఈ ఆధిక్యపు వాటాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డివిడెండ్ ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. డివిడెండ్ మీన్స్ షేర్ ఆఫ్ ప్రాఫిట్స్లో వచ్చిన భాగాన్ని డివిడెండ్ అని పిలవడం జరుగుతుంది. అంటే వాటాలలో ఇన్వెస్ట్ చేసిన వాటాదారులకి లాభాలలో ఇచ్చే భాగాన్ని డివిడెండ్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఈక్విటీ షేర్స్ ఆర్ ఈక్వాలిటీ షేర్స్. ఈక్విటీ వాటాదారులకి నెక్స్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్కి ఒక పర్టికులర్ రేట్ ఆఫ్ డివిడెండ్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఈక్విటీ షేర్ హోల్డర్స్కి పర్టికులర్ రేట్ అనేది ఉండదు, డిపెండ్స్ ఆన్ ప్రాఫిట్స్ ఎక్కువగా వచ్చినట్లయితే కనుక డివిడెండ్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ప్రాఫిట్స్ రానట్లయితే కనుక డివిడెండ్ అనేది ఉండకపోవచ్చు. డిఫర్డ్ షేర్స్ అంటే విలంబిత వాటాలు అని చెప్పడం జరుగుతుంది. సో ఈ విలంబిత వాటాలను ప్రస్తుతం పబ్లిక్ కంపెనీ ఇష్యూ చేయడం లేదు. ద కంపెనీ యాక్ట్ 1956 allow a public limited company to issue only 2 types of shares, preferential shares, equity shares. సో ఇప్పుడు ప్రస్తుతం పబ్లిక్ కంపెనీ ఈక్విటీ షేర్స్ అదేవిధంగా ప్రిఫరెన్షియల్ షేర్స్ మాత్రమే ఇష్యూ చేయడం జరుగుతుంది. డిఫర్డ్ షేర్స్ మీన్స్ అంటే 1956 యాక్ట్కి ముందు ఈ రకమైన వాటాలు కూడా జారీ చేయడం జరిగేది. దీని అర్థం ఏంటంటే వ్యవస్థాపకుల వాటాలు ప్రమోటర్ షేర్స్ అని పిలవడం జరుగుతుంది. ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే వాటాలను డిఫర్డ్ షేర్స్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ విధంగా వాటా అంటే మూలధనం యొక్క చిన్న భాగము అని చెప్పచ్చు. సో వాటాలను ఎవరైతే పర్చేస్ చేస్తారో వారిని వాటాదారులు అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే వాటాల విలువను లెక్కించవలసిన అవసరం ఏంటి? మనకి అమ్మాలంటే ఒక వాల్యూ అనేది ఉండాలి కదా. జనరల్గా మనకు మార్కెట్లో ప్రోడక్ట్స్ కూడా అమ్మాలన్నా కొనాలన్నా ఒక వాల్యూ అనేది ఉండాలి. అప్పుడే మనకి పర్చేస్ చేయాలనే ఆలోచన లేదంటే సేల్స్ చేసుకోవాలా లేదా అనేది మనం డిసైడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ ప్రైస్ని బట్టే మనం పర్చేసింగ్ కెపాసిటీ, సేల్స్ కెపాసిటీ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రొడక్ట్స్కి ఏ విధంగా అయితే మనకి ప్రైసెస్ ఎలా డిసైడ్ చేస్తారో అదేవిధంగా కంపెనీస్లో షేర్స్కి కూడా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే యాక్చువల్గా పబ్లిక్ కంపెనీలో షేర్స్ని స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా సేల్స్ చేయడం జరుగుతుంది. వాటాలంటే ఏదో మార్కెట్లో వస్తువులాగా ఒకరి నుంచి ఒకరు మార్చుకోవడం, అమ్మేసుకోవడం అనేది జరగదు. ఎనీ ట్రాన్సాక్షన్స్ త్రూ స్టాక్ ఎక్స్చేంజ్. కాబట్టి స్టాక్ ఎక్స్చేంజ్లో ఒక మార్కెట్ ప్రైస్ అనేది ఉంటుంది. దాన్ని కోటెడ్ ప్రైస్ అని చెప్తాము. ఆ కోటెడ్ ప్రైస్ అనేది ఒక్కొక్కసారి మనకి ఆ రేట్ ప్రకారం మనకి అమ్మడానికి అవైలబుల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేదా కొన్ని పబ్లిక్ కంపెనీల వాటాలు స్టాక్ ఎక్స్చేంజ్లో కోట్ చేయడం కూడా జరగదు. అలాంటప్పుడు కంపెనీల వాటాలను మార్పు చేసుకోవాలంటే కనుక వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. దీని యొక్క అవసరం ఏంటనేది ఈరోజు చెప్పుకుందాం. ఇన్ మోస్ట్ కేసెస్ షేర్స్ ఆర్ కోటెడ్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్. సాధారణంగా ఖచ్చితంగా అన్ని పబ్లిక్ కంపెనీల వాటాల యొక్క విలువ స్టాక్ ఎక్స్చేంజ్లో రికార్డ్ చేయబడుతుంది. దీన్నే కోటెడ్ ప్రైస్ అని పిలవడం జరుగుతుంది. అండ్ ఫర్ ఆర్డినరీ ట్రాన్సాక్షన్స్ ఇన్ షేర్స్ ఆర్ డిబెంచర్స్ ఆర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ద ప్రైస్ ప్రివైలింగ్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్ మే బి టేకెన్ యాజ్ ద ప్రాపర్ వాల్యూ అండ్ నాట్ ఆల్ షేర్స్ ఆర్ కోటెడ్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్. సాధారణంగా డిబెంచర్స్ వాల్యూస్ కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ, షేర్స్ కానీ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారానే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. అంటే ఇక్కడ మనం లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్ అని చెప్పుకున్నాం కదా. అంటే లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్ అంటే ఎప్పటికీ కూడా సంస్థలో మూలధనం తిరిగి ఇవ్వడం, రీపేమెంట్ అనే ఛాన్స్ ఉండదు. కానీ ఎప్పుడైనా షేర్ హోల్డర్స్కి ఇంట్రెస్ట్ లేకపోతే, అంటే ఫర్దర్గా కంటిన్యూ అయ్యే ఇష్టం లేకపోతే వాళ్ళు సేల్స్ చేసుకుని బయటకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే క్యాపిటల్ అనేది స్టేబుల్గానే ఉంటుంది, షేర్ హోల్డర్స్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటారు. సో అమ్మడం అంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరెవరికో అమ్మేస్తూ ఉంటే కనుక కంపెనీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఈ షేర్ హోల్డర్స్ అందరూ కూడా ఓనర్స్. సో ప్రతి డెసిషన్ని కూడా డైరెక్టర్స్ తీసుకోవడం, వీళ్ళకి ఇంటిమేట్ చేయడం అనేది జరుగుతుంది.
ఎవరి వల్లైనా డిస్ట్రిబ్యూట్స్ వస్తే కనుక కంపెనీకి ఉన్న గుడ్ విల్ కానీ కంపెనీ యొక్క రెప్యుటేషన్ కానీ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి సో ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా జరగడం కోసం ప్రైసెస్ అన్నీ అక్కడ కోట్ చేయబడతాయి. కానీ కొన్ని పబ్లిక్ కంపెనీల వాటాలు అక్కడ కోట్ చేయడం జరగదు. అలాంటప్పుడు మనకి నీడ్ అనేది ఉంటుందన్నమాట. అంటే షేర్ వాల్యుయేషన్ అనేది నీడ్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ నీడ్కి రీజన్స్ ఏంటనేది తెలుసుకుందాం. ఫర్ ఎస్టేట్ డ్యూటీ అండ్ వెల్త్ ట్యాక్స్ పర్పస్, అంటే పన్నులు చెల్లించే ఉద్దేశం నిమిత్తం ఇక్కడ మనకి షేర్ వాల్యుయేషన్ అనేది అవసరం. అంటే షేర్ వాల్యూని బట్టే సేల్స్ అనేది జరగడం, మినిమం సబ్స్క్రిప్షన్ కలెక్ట్ అవ్వడం, క్యాపిటల్ గ్యాదరింగ్ అనేది జరగడం, ఫర్దర్ ట్రాన్సాక్షన్స్, అదేవిధంగా ప్రాఫిట్స్ ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ప్రాఫిట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ ఇన్కమ్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ వెల్త్ ట్యాక్సేషన్ పర్పస్ అది కూడా వాల్యుయేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఫర్ అమాల్గమేషన్ అండ్ అబ్జార్ప్షన్ స్కీమ్స్, జనరల్గా ఒక కంపెనీ ఇంకొక కంపెనీ సంయోగం చెందడం అంటే కలవడం, అంటే అప్పటి వరకు సపరేట్గా బిజినెసెస్ చేసిన కంపెనీస్ ఏమైతే ఉన్నాయో అవి రెండు కూడా మనకి అబ్జార్ప్షన్ లేదా అమాల్గమేషన్ చేయడం చూసుకుంటాం. అంటే ఒక కంపెనీని మరొక కంపెనీ తీసుకోవడం, అంటే దత్తత తీసుకోవడం అంటాం కదా. అంటే నష్టాల్లో ఉన్న కంపెనీని తీసుకుని లాభాల్లో ఉన్నట్టుగా మార్చడానికి ఆల్రెడీ డెవలప్డ్ కంపెనీ ఏదైతే ఉందో అది అబ్జర్వ్ చేసుకోవడం, లేదా రెండు ఒకటిగా మెల్ట్ అవ్వడం. రీసెంట్గా మనం బ్యాంక్స్ అవి చూసాం. సో ఇక్కడ మనకి బరోడా బ్యాంక్ కానీ లేదంటే ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్ కానీ మిక్స్ అవ్వడం. సో ఈ విధంగా చూసాం కదా, దాన్ని అమాల్గమేషన్ అని అంటాం. అంటే రెండు కంపెనీలు లేదా రెండు సంస్థలు ఒకటిగా మార్పు చెందడం. అలాంటప్పుడు ఏ కంపెనీ యొక్క వాటా విలువ ఏ విధంగా ఉంది అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫర్ గిఫ్ట్ ట్యాక్స్ పర్పసెస్, మనకి కొన్ని రకాల కంపెనీస్కి గిఫ్ట్స్ ట్యాక్సెస్ అనేవి కూడా ఉంటాయి. ఆ ట్యాక్స్ పర్పస్ మీద కూడా మనకి ఇక్కడ షేర్ వాల్యుయేషన్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎనీ ట్యాక్స్ పర్పస్ కంపల్సరీ వాల్యూ ఫర్ షేర్. ఫర్ డిశ్చార్జ్ ఆఫ్ డెట్స్ అండ్ లయబిలిటీస్ ఇన్ ఎక్సెప్షనల్ నేచర్, ఇక్కడ మనకి అప్పులు కానీ బాకీలు కానీ ఏమైనా ఉన్నట్లయితే కనుక వాటిని క్లియర్ చేయడం కోసం అనాలిసిస్ అనేది జరుగుతుంది. ఆ క్లియర్ చేసేటప్పుడు వాటికి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే వాల్యూ షేర్ విలువను బట్టి మనకి ఇక్కడ డెట్స్ కానీ లయబిలిటీస్ కానీ డిశ్చార్జ్ అనేది ఉంటుంది. పర్చేసింగ్ షేర్స్ ఫర్ కంట్రోల్, అంటే షేర్స్ని నియంత్రణ నిమిత్తం షేర్స్ని పర్చేస్ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ సెల్లింగ్ షేర్స్ ఆఫ్ ఏ షేర్ హోల్డర్ టు ఏ పర్చేసర్ నాట్ కోటెడ్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్. సో మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు స్టాక్ ఎక్స్చేంజ్లో కోటెడ్ అవ్వలేదు అనుకోండి, సో షేర్స్ని అమ్మాలనుకున్న షేర్ హోల్డర్ పర్చేజర్కి అమ్మాలంటే ఒక ప్రైస్ అనేది ఉండాలి, ఎక్స్పోజ్ చేయాలి. కాబట్టి ఆ సందర్భంలో వాటాలను విలువ లెక్కించవలసిన అవసరం ఉంటుంది. ఫర్ కన్వర్షన్ ఆఫ్ వన్ క్లాస్ ఆఫ్ షేర్ టు అనదర్ క్లాస్, జనరల్గా మనం ప్రిఫరెన్షియల్ షేర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేర్స్ని చెప్పుకున్నాం మనం. రిడీమబుల్ షేర్స్, కన్వర్టబుల్, నాన్ కన్వర్టబుల్, ఈ విధంగా చెప్పుకున్నాం. అప్పటి వరకు ఒక రకమైన వాటాగా ఉన్నది అంటే ఇంకొక రకమైన వాటాగా మార్పు చెందుతున్నప్పుడు కూడా వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఫర్ ద కాంపెన్సేషన్ మేడ్ టు ఏ కంపెనీ వెన్ ద సెడ్ కంపెనీ ఈజ్ బీయింగ్ నేషనలైజ్డ్, అంటే కంపెనీస్ కన్నీ కూడా నేషనలైజ్ అవుతున్నప్పుడు అంటే స్కీమ్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్కీమ్స్ ప్రకారం అప్డేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఎదురైతే కనుక ఆ సందర్భంలో కూడా వాటాల విలువ లెక్కించవలసిన అవసరం అనేది ఏర్పడుతుంది. ఫర్ గ్రాంటింగ్ లోన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సెక్యూరిటీ ఆఫ్ షేర్స్, జనరల్గా కంపెనీకి లోన్స్ ఇష్యూ చేసేటప్పుడు చాలా విషయాల్ని చూడడం జరుగుతుంది. అంటే ఏంటంటే కంపెనీ ఎలా కొనసాగుతుంది, అదేవిధంగా కంపెనీ ప్రాఫిట్స్ ఏ విధంగా ఉన్నాయి, కంపెనీకి బయట మార్కెట్లో పొజిషన్ ఎలా ఉంది, ఈ విధంగా మనకి చాలా విషయాల్ని బేస్ చేసుకుని లోన్స్ ఇవ్వడం జరుగుతుంది.
ఆ లోన్స్ ఇచ్చేటప్పుడు షేర్ వాల్యుయేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. స్టాక్ ఎక్స్చేంజ్లో ఏ కంపెనీ వాటాలు అయితే ఎక్కువ విలువను చూపిస్తున్నాయో దాని అర్థం ఆ కంపెనీకి మంచి పేరు ప్రతిష్టలు పొజిషన్ బాగుందని అర్థం. అలాంటప్పుడు ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే రీకన్స్ట్రక్షన్ ఆఫ్ కంపెనీ సెక్షన్ 494 ప్రకారం కంపెనీని రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు కూడా వాళ్ళ వాటాల విలువ చెల్లించడం కోసం వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ వాటాదారుడు చనిపోయినప్పుడు ఎస్టేట్ డ్యూటీ మీన్స్ వాటాదారుడు చనిపోయినట్లయితే కనుక అతని విలువ నిర్ణయించాలి. నెక్స్ట్ అదేవిధంగా సంయోగం, సంలీనం, పునర్నిర్మాణం జరిగినప్పుడు అప్పటికి ఉన్న సభ్యులు అంటే ఏ కంపెనీలో ఎలా ఉన్నారు, ఏ కంపెనీలో వాటాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ 3 సిచ్యువేషన్స్లో అబ్జార్ప్షన్, అమాల్గమేషన్, రీకన్స్ట్రక్షన్ ఈ 3 సిచ్యువేషన్స్లో కూడా షేర్ వాల్యుయేషన్ అనేది అవసరం అవుతుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో స్టాక్ ఎక్స్చేంజ్ కొటేషన్స్ చిన్న మొత్తాలకే చెల్లుబాటు అవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు అమ్మకం చేసే ఉద్దేశం లేనట్లయితే కనుక వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా చాలా రకాల రీజన్స్తో షేర్ వాల్యుయేషన్ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. షేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకున్నప్పుడు మాత్రమే వాటిని చాలా ఈజీగా అమ్మడం, కొనడం అనేది సాధ్యమవుతుంది. అంటే ఇక్కడ మనకి రీపేమెంట్ అనే టాపిక్ లేకపోయినప్పటికీ కూడా షేర్ హోల్డర్స్ బయటకు వెళ్ళిపోతూ ఉండడం అనేది జరుగుతుంది. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఎలా వెళ్తారంటే వాళ్ళకి క్యాపిటల్ అనేది కంపెనీ పేమెంట్ చెయ్యదు. వాళ్ళు పెట్టిన పెట్టుబడిని వెనక్కి తిరిగి రాబట్టుకోవాలంటే వాళ్ళకున్న వాటాలను అమ్ముకోవాలంటే వాటికంటూ ఒక ప్రైస్ ఉండాలి. కాబట్టి షేర్ వాల్యుయేషన్ అనేది అవసరం. సమ్టైమ్స్ స్టాట్యుటరీ రీజన్ ఆల్సో అంటే ఇక్కడ ఖచ్చితంగా శాసనాత్మక రూల్ అనమాట, శాసనాత్మక నిర్ణయం లేదా శాసనాత్మక నినాదాలను చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఎందుకని మనం 1956 కంపెనీ యాక్ట్ అని చెప్పుకుంటున్నాం అంటే ఈ 1956 కంపెనీల చట్ట ప్రకారం కంపెనీలను వాటాలు అమ్మడం ద్వారా మాత్రమే మూలధనాన్ని సమకూర్చుకోవాలి. వాటాలు అమ్మడం ద్వారా సమకూర్చుకోవాలంటే వాటాలను అమ్మాలంటే ఖచ్చితంగా దానికి ఒక ధరను నిర్ణయించాలి. అదేవిధంగా మార్కెట్ ప్రైస్ ఈజ్ నాట్ రిఫ్లెక్టింగ్ ద ట్రూ అంటే మార్కెట్ ప్రైస్ అనేది కరెక్ట్ కాదనుకోండి. కొన్ని సిచ్యువేషన్స్లో కంపెనీ పొజిషన్ ఒకలా ఉంటుంది, బయట మార్కెట్ ప్లేస్ అనేది రాంగ్గా ఉండొచ్చు, అంటే తక్కువగా ఉండొచ్చు. బట్ ఎనీ రీజన్ లేదంటే ఇంట్రెస్టిక్ వాల్యూ అనమాట, అంటే నికర ఆస్తుల విలువ అని చెప్తారు. ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండొచ్చు కంపెనీకి, కానీ మార్కెట్లో పొజిషన్ బాగుండకపోవచ్చు. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ వాల్యూ తక్కువ చూపిస్తుంది. కానీ కంపెనీ పరిస్థితులు లేదా నెట్ అసెట్స్ అనేవి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా షేర్ హోల్డర్స్కి బెనిఫిటే జరుగుతుంది. కాబట్టి ప్రైస్ ఎక్కువ అయినప్పటికీ కూడా సేల్స్ జరిగే అవకాశం ఉంటుంది. ఇఫ్ దెర్ ఈజ్ నో మార్కెట్ ప్రైస్ ఇన్ కేస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే కొన్ని ప్రైవేట్ కంపెనీస్కి మార్కెట్ ప్రైస్ అనేది లేకపోవచ్చు, లేదంటే ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఈజీగా ఒకరి నుంచి ఒకరిని కన్వర్ట్ చేసుకోవడానికి కూడా కండిషన్స్ ఉన్నాయి, కాబట్టి అవసరం అవుతుంది. సో ఈ విధంగా స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న ప్రైసెస్ ప్రకారం జనరల్గా సేల్స్ జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా మార్కెట్ ప్రైస్ అనేది కరెక్ట్ కానప్పుడు, అదేవిధంగా మార్కెట్ ప్రైస్ కోటెడ్ కానప్పుడు ఇలా రకరకాల పరిస్థితులను బట్టి ఈ షేర్ వాల్యుయేషన్ అనేది అవసరం అవుతుంది. షేర్ వాల్యుయేషన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్. సో ఏ అంశాలపై ఆధారపడి విలువ నిర్ణయించబడుతుంది అనేది తెలుసుకుందాం. నేచర్ ఆఫ్ ద కంపెనీ బిజినెస్. ఎప్పుడూ కూడా ఫస్ట్ ఫీచర్ ఏంటంటే నేచర్ ఆఫ్ ద బిజినెస్. మనకి గుడ్ విల్ వాల్యుయేషన్లో కావచ్చు, లేదంటే షేర్ వాల్యుయేషన్లో కావచ్చు, నేచర్ ఆఫ్ ద బిజినెస్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఏ రకమైన స్వభావంతో కంపెనీ ట్రాన్సాక్షన్స్ జరగబోతున్నాయి, ఏ రకమైన ఆబ్జెక్టివ్స్ కంపెనీ డిసైడ్ అవ్వడం జరుగుతుంది అనే దాన్ని బట్టే పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది. మంచి స్వభావం, మంచి లక్ష్యాలతో ఉన్న కంపెనీ అయితే కనుక ఖచ్చితంగా ప్రాఫిట్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి కంపెనీస్లో
ప్రైస్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది. ఈ విధంగా నేచర్ అనేది, అంటే బిజినెస్ యొక్క నేచర్ అనేది షేర్ వాల్యూని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ద ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ద కంట్రీ, ఆర్థిక వ్యవహారాల స్థితి ఎలా ఉంది ఆ కంట్రీలో అనేది కూడా చెప్పచ్చు. మన రీసెంట్ ట్రెండ్ చూసుకుంటే మనం ఇప్పుడు కరోనా ఎఫెక్ట్తో ఉన్నాం. అంటే కోవిడ్-19 అనేది ఎక్కువగా మనం వింటూ వస్తున్నాం. అంటే ఎకనామిక్ పొజిషన్ అనేది చాలా బ్యాడ్గా ఉందని చెప్పచ్చు. అంటే కోవిడ్ బిఫోర్, కోవిడ్ ఆఫ్టర్ అని మాట్లాడుకున్నాం అనుకోండి. కోవిడ్ బిఫోర్కి ముందు కంపెనీస్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ మనం చాలా చూస్తూ వచ్చాం. కానీ ఈ సిచ్యువేషన్ వల్ల ఏమైందంటే చాలా చోట్ల చాలా రకాల వస్తువులకు సంబంధించిన ప్రొడక్షన్ ఆగిపోయింది, సేల్స్ ఆగిపోయాయి. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ అనేది కూడా చాలా లో స్టేజ్కి వస్తుంది. చాలామంది జాబ్ పోవడం ఇలాంటివన్నీ జరిగాయి. అంటే ప్రొడక్టివిటీ అనేది లేకపోవడం వల్ల ఎంప్లాయ్మెంట్ అనేది కూడా లాస్ అవ్వడం జరిగింది. సో ఎకనామిక్ కండిషన్స్ కూడా ఖచ్చితంగా మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఈ టైంలో షేర్స్ కొనడం, అమ్మడం అనే థాటే సాధారణంగా ఉండదు. ఎందుకంటే బయట జరుగుతున్న సిచ్యువేషన్ వేరు. ఆ సిచ్యువేషన్కి ఎకనామిక్ కండిషన్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోయాయి కాబట్టి ఇవి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని చెప్పొచ్చు. నెక్స్ట్, ఈల్డ్ ఎక్స్పెక్టెడ్ బై ది ఇన్వెస్టర్స్. అంటే ఈల్డ్ అంటే రాబడిని ఎక్స్పెక్ట్ చేసే ఇన్వెస్టర్స్ని బేస్ చేసుకుని కూడా షేర్ వాల్యూ ఉంటుంది. సో మనం మోర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి షేర్ వాల్యూ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కొనడానికి ట్రై చేస్తాం. అంటే ఆ ఈల్డ్ అనేది వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అనుకుంటే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారు. ఈల్డ్ తక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనుక ప్రైస్ తక్కువగా ఉన్న కొనడానికి వస్తారు. సో ఈ విధంగా వాళ్ళు ఏ ఉద్దేశంతో కొంటున్నారు అనే దాన్ని బట్టి కూడా ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. ద డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ షేర్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం షేర్స్ని 3 టైప్స్లో ఇష్యూ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. పార్ వాల్యూ, డిస్కౌంట్, అదేవిధంగా ప్రీమియం. డిమాండ్ అండ్ సప్లై, వస్తువుల విషయంలో ఏ విధంగా అయితే డిమాండ్ అండ్ సప్లై బ్యాలెన్స్ చేస్తూ రావాలో అదేవిధంగా షేర్స్ కూడా బ్యాలెన్స్ అవుతూ ఉండాలి. సో దీనికోసం మనం ఈ డిమాండ్ బట్టి సప్లై అనేది చూసుకోవచ్చు. అది ఎలా అంటే, డిమాండ్ సప్లై ఈక్వల్గా ఉందనుకోండి, పార్ వాల్యూకి ఇష్యూ చేసుకోవడం జరుగుతుంది. అదే డిమాండ్ ఎక్కువగా ఉండి షేర్స్ సప్లై తక్కువగా ఉంటే ప్రీమియంకి ఇష్యూ చేసుకోవచ్చు. షేర్స్ ఎక్కువగా ఉండి పబ్లిక్ నుంచి డిమాండ్ తక్కువగా ఉంటే డిస్కౌంట్కి ఇష్యూ చేసుకోవడం జరుగుతుంది. అంటే ముఖ విలువకి జారీ చేయడం, ముఖ విలువ కన్నా తక్కువకి జారీ చేయడం, ఎక్కువకి జారీ చేయడం. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే డిమాండ్ అండ్ సప్లై. కాబట్టి ప్రైస్ ఎక్కువగా ఉందా, తక్కువగా అయ్యే అవకాశం ఉందా అనేది కూడా ఈ డిమాండ్ సప్లై మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రపోర్షన్ ఆఫ్ లయబిలిటీస్ అండ్ క్యాపిటల్. అంటే ఇక్కడ అప్పులు ఏ స్థాయిలో ఉన్నాయి, లేదంటే మూలధనం ఏ స్థాయిలో అవసరం అవుతుంది అనేది కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఏ సంస్థకైనా అప్పులు తక్కువగా ఉండాలి, క్యాపిటల్ అనేది ఎక్కువగా ఉండాలి. ఆ క్యాపిటల్ కూడా ఫిక్స్డ్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్ అని చెప్తాం. ఫిక్స్డ్ క్యాపిటల్ మీన్స్ ప్రాపర్టీస్, వర్కింగ్ క్యాపిటల్ మీన్స్ డైలీ ట్రాన్సాక్షన్స్కి యూజ్ చేసే క్యాష్ అని చెప్పొచ్చు. సో ఈ మెయింటెనెన్స్ని బట్టి కూడా షేర్ వాల్యూషన్ అనేది ఉంటుంది. రేట్ ఆఫ్ ప్రపోజ్డ్ డివిడెండ్ అండ్ పాస్ట్ ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ. అంటే కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ కాకుండా ఆల్రెడీ కంటిన్యూస్గా కొన్ని సంవత్సరాల పాటు రన్ అయిన కంపెనీలో వాటాలు ఎవరైనా కొనాలనుకుంటే ఏం ఆలోచించుకుంటారంటే, రేట్ ఆఫ్ ప్రపోజ్డ్ డివిడెండ్. అంటే డివిడెండ్ మీన్స్ షేర్ ఆఫ్ ప్రాఫిట్స్లో వచ్చే భాగాన్ని డివిడెండ్ అని పిలుస్తాం. ఈ డివిడెండ్ ఎంత రేటు ప్రకారం వస్తుంది అనేది చాలా అవసరం. ఎక్కువ మొత్తంలో డివిడెండ్ వస్తుంది అనుకోండి, ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అవుతారు. తక్కువ రేట్తో డివిడెండ్ వస్తుంది అనుకోండి, షేర్స్లో ఇన్వెస్ట్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. అదేవిధంగా పాస్ట్ ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ, గత సంవత్సరాల్లో లాభాల స్థాయి ఎలా ఉందో చెప్పుకోవచ్చు. దాన్ని బట్టి కూడా షేర్ వాల్యూషన్ ఉంటుంది. ఎందుకంటే డివిడెండ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ప్రాఫిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రాఫిట్స్ ఎక్కువగా వస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా డివిడెండ్స్ ఎక్కువగా పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ డివిడెండ్ రేట్ ఎలా ఉంది, అదేవిధంగా ప్రాఫిట్స్ స్టేజెస్ ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటే కనుక దాని మీద డిపెండ్ అయ్యి షేర్ వాల్యూషన్ అనేది ఉంటుంది. ఈల్డ్ ఆఫ్ ద అదర్ రిలేటెడ్ షేర్స్ ఆఫ్ ద స్టాక్ ఎక్స్చేంజ్. అంటే
పెట్టుబడి పెట్టేటప్పుడు మనం కంపారిజన్ అనేది చూస్తూ ఉంటాం. ఒక కామన్ పీపుల్ కానీ లేదంటే షేర్ హోల్డర్ కానీ ఆలోచించుకునేది ఏంటంటే ఏదైనా కొనేటప్పుడు అదర్ ప్రోడక్ట్స్కి ఎలా ఉన్నాయి, అదర్ ప్రోడక్ట్స్ యొక్క యూజెస్ ఏంటి, అదర్ ప్రోడక్ట్స్ యొక్క ప్రైసెస్ ఏంటి, ఇలా కంపారిజన్ అనేది చేస్తూ ఉంటాం మనం. అదేవిధంగా ఇతర వాటాల యొక్క రాబడి ఎలా ఉంది స్టాక్ ఎక్స్చేంజ్ ప్రకారం అని చూసుకుంటే కరెంట్ కంపెనీ అంటే ప్రస్తుతం ఉన్న కంపెనీ యొక్క షేర్ వాల్యుయేషన్ మీద ఎఫెక్ట్ పడవచ్చు అనమాట. అంటే ఇదే టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తున్న వేరే కంపెనీ ఈల్డ్ ఎక్కువగా ఉందనుకోండి, సో ప్రైస్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఈల్డ్ తక్కువగా ఉంటే రాబడి తక్కువగా ఉందని అర్థం. రాబడి తక్కువగా ఉన్నప్పుడు పెద్దగా ఇంట్రెస్ట్ అనేది ఉండదు పబ్లిక్కి. సో అప్పుడు ఏమవుతుందంటే ప్రైస్ తగ్గిపోయే అవకాశం ఉంది. గవర్నమెంట్ పాలసీస్, సో కంపెనీకి సంబంధించి గవర్నమెంట్ పాలసీస్ ఇంప్లిమెంట్ చేసే విధానం, అంటే వాళ్ళకి ఇచ్చే అలవెన్సెస్ కానీ లేదంటే వాళ్ళకి ప్రొవైడ్ చేసే స్కీమ్స్ కానీ, అంటే బడ్జెట్లో వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ కానీ వీటిని బట్టి కూడా షేర్ వాల్యుయేషన్ అనేది ఉంటుంది. మనం జనరల్గా బడ్జెట్ ప్రిపరేషన్లో వింటూ ఉంటాం, ఏదైనా ఒక సెక్టార్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, అగ్రికల్చరల్ సెక్టార్కి ఎక్కువగా ఇచ్చి ఇండస్ట్రియల్ సెక్టార్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనుకోండి, సో మనకి షేర్ వాల్యుయేషన్ తగ్గిపోయే అవకాశం ఉంది. అలా కాకుండా ఇండస్ట్రియల్ సెక్టార్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే కనుక కంపెనీస్ బాగా గ్రోత్ ఉండే అవకాశం ఉంది, కాబట్టి షేర్ వాల్యుయేషన్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రేట్ ఆఫ్ ప్రపోజ్డ్ డివిడెండ్, సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో రేట్ ఆఫ్ ప్రపోజ్డ్ డివిడెండ్ అంటే కంపెనీ ఎంత శాతానికి డివిడెండ్ ఇవ్వదలుచుకుంది రేట్ ముందుగానే డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్కి ఒకలాగా, అదేవిధంగా ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఒకలాగా డిసైడ్ చేసే అవకాశం ఉంది. ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్ బెనిఫిట్ ఏంటంటే ఫిక్స్డ్ రేట్ ఆఫ్ డివిడెండ్. సో వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చినా రాకపోయినా కూడా ఖచ్చితంగా ఎప్పటికైనా అమౌంట్ని ఫిక్స్డ్ రేట్ ఆఫ్ డివిడెండ్ని తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఫిక్స్డ్ రేట్ ఆఫ్ డివిడెండ్ ఉన్న ప్రిఫరెన్షియల్ షేర్స్లో ఇన్వెస్ట్ చూపించడానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించవచ్చు. ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఫిక్స్డ్ రేట్ ఆఫ్ డివిడెండ్ ఉండకపోవచ్చు. ఒకవేళ డిసైడ్ చేసినప్పటికీ కూడా ప్రాఫిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రాఫిట్స్ రానట్లయితే కనుక డివిడెండ్ కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వాల్యుయేషన్ అనేది తక్కువ ఉండవచ్చు, అంటే ప్రైస్ అనేది తగ్గిపోయే అవకాశం కూడా ఉండొచ్చు. అదర్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్, సో ఈ విధంగా అదర్ అంటే బయట రాజకీయ పరిస్థితులు కావచ్చు, లేదంటే ఆర్థిక సంబంధమైన సమస్యలు ఏమైనా బయట జరుగుతున్నప్పుడు కావచ్చు, లేదంటే కాంపిటీటర్స్ అంటే వేరే కంపెనీల నుంచి పోటీ ఎక్కువగా ఉన్నప్పుడు, ఈ కంపెనీకి వాల్యూ తక్కువగా ఉన్నప్పుడు ఆ ఎఫెక్ట్ అంతా కూడా ఖచ్చితంగా షేర్ వాల్యుయేషన్ మీద పడుతుంది. ఈ విధంగా అనేక రకమైన ఫ్యాక్టర్స్ అనేవి షేర్ వాల్యుయేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. సో వీటన్నిటిని బేస్ చేసుకునే షేర్ వాల్యూ ఎక్కువ తక్కువ అనేది మనకి ఉండడం జరుగుతుంది. ఆ ప్రైస్ డిసైడ్ అయిన ప్రైస్ ప్రకారమే పబ్లిక్ ఆ షేర్స్ని పర్చేస్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల క్యాపిటల్ అనేది గ్యాదర్ అవ్వడం జరుగుతుంది. ఫర్దర్గా ట్రాన్సాక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తూ కంపెనీని రన్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ షేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఏ మెథడ్ని ఫాలో అవుతారు అనేది మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.